బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పై దాడులకు దిగింది. దీంతో విమానాలు రద్దు చేసింది దుబాయ్ ప్రభుత్వం. కుటుంబ సభ్యుల ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా మంత్రి దుబాయ్ వెళ్ళినట్టు సమాచారం. ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేనని పరిస్థితి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పై దాడులకు దిగింది. దీంతో విమానాలు రద్దు చేసింది దుబాయ్ ప్రభుత్వం. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా మంత్రి దుబాయ్ వెళ్ళినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక దుబాయ్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి. ఆనంద్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. గతంలో జరిగిన తెలంగాణ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశాన్ని కూడా అనారోగ్య కారణంతో తుమ్మల నాగేశ్వరరావు రాకపోవడాన్ని కూడా మనం చూడొచ్చు. ఇంకా ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన దుబాయ్ వెళ్ళిన సందర్భం. అయితే అనుకోని పరిస్థితుల్లో అక్కడ యుద్ధమేఘాలు అలుముకోవడం, ఇటు ఇరాన్ కూడా దుబాయ్ మీద దాడులు చేయడం, అన్ని ఎయిర్పోర్ట్లు మూసేయడం, అనేక వేల సంఖ్యలో విమానాలను రద్దు చేయడం, ఇవన్నీ కూడా ఆయన స్వదేశం తిరిగి రావడానికి ప్రతిబంధకంగా మారిన సందర్భం కనిపిస్తోంది. అయితే ఆయన ఎప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తారు, ఎప్పుడు ఇక్కడికి వస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే యుద్ధం పీక్స్ లో నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ దేశాలు కూడా ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పుకొస్తున్న తరుణంలో ఎప్పుడు యుద్ధం ముగుస్తుంది, ఎప్పుడు విమానాలను పునరుద్ధరిస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించిన మంత్రి కూడా అక్కడ ఇరుక్కుపోవడం కూడా విచారకరంగానే చాలా మంది చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. అక్కడ ఇప్పుడు రికమెండేషన్లు కూడా నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది. ఎవరు కూడా ప్రత్యేక విమానాలను కూడా అక్కడికి అలో చేయని పరిస్థితి. ఈ గగంతలో మొత్తం మూసివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఇంకా అక్కడే ఉండాల్సిన పరిస్థితి తలెత్తాయి. మెరుగైన వైద్యం తీసుకున్న తర్వాత ఒక సేఫెస్ట్ ప్లేస్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక సిబ్బంది దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన అత్యంత సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడం తప్ప మరో మార్గం కనిపించలేదాన ఆయన ఎప్పుడు మళ్ళీ తెలంగాణకు వస్తారు అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ కృష్ణహరి.